కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 27 తల్లి పిల్ల ఎక్స్ప్రెస్ వాహనాలను మంత్రి భరత్ ప్రారంభించారు. తల్లులు పిల్లలకు మెరుగైన వైద్య సేవలు, అత్యవసర రవాణా అందించడమే ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజారోగ్యం, సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. వైద్య అత్యవసర పరిస్థితుల్లో తల్లులకు, చిన్నారులకు సకాలంలో సహాయం అందుతుందని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇవాళ కర్నూలు జిల్లాలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీంట్లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కి సంబంధించి ఇప్పటికే 27 వెహికల్స్ మన జిల్లాకు వచ్చాయి. ఇంకొక 17 వెహికల్స్ కూడా ఇప్పుడు జిల్లాకు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్, హై రిస్క్ లో ఉన్న వాళ్ళు, అది ఎనిమిక్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉంది, లేకపోతే హెవీ బేబీ, ఇలాంటి ఏ హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా కూడా వాళ్ళకి పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్, అలాగే డెలివరీ అయిన తర్వాత పోస్ట్ నేటల్ సర్వీసెస్, అంటే ఆ మదరు, న్యూ బార్న్, అలాగే 2 అటెండెంట్స్ తో ఈ వెహికల్ లో వెళ్లే అవకాశం ఉంది. దీంట్లో ఏసీతో పాటు స్పెషల్ గా సేఫ్టీ ఫీచర్స్ కూడా పెట్టారు. ఎమర్జెన్సీ బటన్ కూడా పెట్టారు, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ప్రెస్ చేయడానికి. సో ఈ అన్ని ఫీచర్స్ తో ఈ వెహికల్స్ ని గవర్నమెంట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే హై రిస్క్ లో ఉన్నారో, అదే డెలివరీ అయిన ఉమెన్ వీటిని వాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్రెస్ ఈ వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ కొత్తగా అన్ని పాత పడిపోయాయి, చాలా రిపేర్ ఉన్నాయి. అందుకే కొత్తవి స్టేట్ వైడ్ గా 500 దాకా ఇవ్వడం జరిగింది. మన కర్నూలుకి 27 వచ్చాయి. ఈ వెహికల్స్ లో మనకి అంటే హై రిస్క్ ఉన్న వాళ్ళ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే లేవు, అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలు ఇద్దరు వాహనంలో ఇంటికి చేరేదాకా ఈ